विश्वशीरुषं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वन्नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरं शाश्वतं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्। सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्। आंजनेय महाबाहो हरिराज हरिप्रिया त्वं मां निरीक्ष्य शीघ्रं मे सत्कार्यं सफलं कुरु। मर्कटेश महोत्साह सर्वशोकविनाशना शत्रून् संहर मां रक्षश्रियन्दापय मे प्रभु। నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన విజయనామ సంవత్సరం దక్షిణాయనం, కొన్ని పంచాంగాల్లో ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, ఆషాఢమాసం, శుక్లపక్షం, మంగళవారం. సూర్యోదయం 5:51, సూర్యాస్తమయం 6:51. తిథి పాడ్యం మధ్యాహ్నం 2:57 వరకు. నక్షత్రం పునర్వసు ఉదయం 11 గంటల వరకు. వర్జం రాత్రి 7:53 నుంచి 9:39 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:27 నుంచి 9:19 వరకు. మరల రాత్రి 11:15 నుంచి 11:59 వరకు. అమృతకాలం ఉదయం 8:19 నుంచి 10:07 వరకు. రాహుకాలం మంగళవారం కాబట్టి మధ్యాహ్నం 3 నుంచి 4:30 వరకు. నేటి విశేషం ఆషాఢమాస ప్రారంభం. ఈ ఆషాఢమాసానికి ఉన్న ప్రత్యేకత ఏమిటి అంటే, లోకంలో కొత్తగా వివాహమైనటువంటి వారు ఆ మొదటి సంవత్సరంలో వచ్చినటువంటి ఆషాఢమాసం అంతా కూడా అత్త కోడలు ఒక చోట ఉండకూడదని, అత్త అల్లుడు ఒక చోట ఉండకూడదని అనుకుంటూ ఉంటారు. అయితే ధర్మసింధువులో భర్తృగృహే అనే పదం కనిపిస్తోంది. అంటే భర్త గారి ఇంటిలో అనేటువంటి భావన అన్నమాట. అంటే భార్యాభర్తలు ఇరువురు కూడా ఏకత్రా నివసించకూడదు అనేటువంటి భావన లోకాచారంలో ఉంది. దీన్ని ఆచరణలో పెట్టినందువలన మంచి ఫలితాలు సిద్ధిస్తాయి అనేటువంటి భావన అన్నమాట. అయితే ఆ అత్తగారు అల్లుడు లేదా అత్తగారు కోడలు ఒక చోట ఉండి ఒక గడప దాటితే ఏమవుతుందిట అంటే అత్తగారికి ఆరోగ్య లోపం అనేటువంటి భావన వ్యాప్తిలో ఉంది. ఎప్పుడు అంటే అత్తగారి జాతకంలో కూడా దోషం ఉంటేనే అది సిద్ధిస్తుంది. లేకపోతే ఒక వ్యక్తి యొక్క ప్రవర్తనను బట్టి ఇంకో వ్యక్తికి ఆరోగ్య లోపమో ఆయుర్దాయ లోపమో సంభవిస్తాయి అనుకోవడం అంత శ్రేయస్కరం కాదు. ఆ కారణంగా ఈ ఆచరణ అనేటువంటి దాన్ని ఆచరించడం ద్వారా ఉత్తమమైన ఫలితాలే సిద్ధిస్తాయి. కొంతమంది ఏమని భావిస్తూ ఉంటారు అంటే, ఈ సమయంలో కనుక గర్భధారణ జరిగినట్లయితే జాతకుడు అభివృద్ధి చెందేవాడు కాడు అనేటువంటి భావనను పొందుతూ ఉంటారు. ఏది ఏమైనా ఈ సమయంలో ఆ కొత్తగా వివాహమైనటువంటి దంపతులు ఇరువురు కూడా ఒకచోట ఉండడం శ్రేయస్కరం కాదు అనేటువంటిది మనకు గోచరిస్తోంది. నేటి ఆణిముత్యాలు. ఎదుటివారిని మందలించేటప్పుడు రహస్యంగా, పొగిడేటప్పుడు బహిరంగంగా చేయాలి. అందరికంటే భిన్నంగా ఆలోచించి ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేస్తే నీ అడుగులో అడుగు వేయడానికి అందరూ ఇష్టపడతారు. ఓం నమ శివాయ. ఓం నమో నారాయణాయ. శ్రీమాత్రే నమః. పవిత్రవంతమైనటువంటి ఈ మానవ జీవితాన్ని సార్థకత చేసుకోవటానికి మహర్షులు ప్రసాదించిన నియమాలు సర్వే సర్వత్రా మనకు సుఖదాయకమైన ప్రభావాన్ని కలిగిస్తాయి.
భూమిపైన కాళ్ళు మోపినప్పుడు ఆ తల్లిని ప్రార్థన చేసిన తదుపరి ఉత్తర దిశగా నడిచి ప్రకృతి మాతకు నమస్కృతాంజలు ఘటించాలి. ఉత్తరం కుబేర స్థానం కాబట్టి అలా ప్రకృతి మాతకు నమస్కారం చేసిన తరువాత కాళ్ళు చేతులు ముఖం కడుక్కొని పరమేశ్వరుని ధ్యానం చేయాలి. తల్లిదండ్రులకు వందనం సమర్పించాలి. శరీరంపై నీటి చుక్కలు చల్లుకొని ఓం అపవిత్రః పవిత్రో వా సర్వావ్యవస్థాన్ గతోపి వా యస్మరేత్ పుండరీకాక్షం సబాహ్యాభ్యంతర శుచిః అని చెప్పేసి మనం మన కార్యక్రమాలలోకి పయనించటానికి వీలుగా చక్కగా ఆధునిక జీవన విధానంలో తేనీరు కాఫీ వంటివి సేవించి తరువాతనే శౌచాదుల నుంచి నివృత్తులు కావటం జరుగుతూ ఉంటుంది సహజసిద్ధంగా మానవ జీవితంలో. తరువాత దంతధావనం చేసుకుంటాం. ముఖశుద్ధి చేసుకోవటం ఆరోగ్యానికి పవిత్రతకు అవసరం కాబట్టి అందుచేత ఆయుర్బలం యశోవచ్చః అంటూ వేప పుల్లతో కానీ లేక తమకు తోచిన చందంగా ఎవరికి తోచిన రీతిలో వారు దంతధావనం చేసుకోవటం మంచిది. తరువాత ప్రక్రియ ఏమిటో మరునాడు తెలుసుకుందామా మరి. సర్వే జనా సుఖినో భవంతు. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. పరుడొక్కరుండు యజ్ఞభంగంబు చేసెనే నిగమాంత సంవేద్య నీవు దక్కా నెత్తిపై నిల్లాలి నిల్పంగజాలెనే ఇతరుండు పరమేశ నీవు దక్కా దయను వీడి సజీవ దహనంబు చేసెనే నిజముగా అన్యుండు నీవు దక్కా సకలంబు మడియింపజాలెనే ఇతరుండు నిక్కంబుగా నొక్క నీవు దక్క చేతలన్నీయు ఇటులుండ శివుడనంగ యశమునే గతిగొంటివో అశుభహరణ పరమమునివేష బుధతోష ఉరగభూష దక్షపురవాస భీమేశ తామ్రకేశ. ఓ భీమేశ్వర స్వామి, పరుడొక్కరుండు యజ్ఞభంగంబు చేసెనే నిగమంత సంవేద్య నీవు దక్క. నువ్వొక్కడివి తప్పితే దేవతలందరూ కూడా కొలువు తీరి చేస్తున్నటువంటి యజ్ఞాన్ని వచ్చి భంగం చేసిన వాడు ఇంకెవడన్నా ఉన్నాడా? రాక్షసులు కూడా ఏదో అక్కడక్కడ మునులు ఋషులు వారేవో యజ్ఞాలు చేస్తుంటే అవి వచ్చి పాడు చేశారు తప్ప రాక్షసులు దేవతలందరూ కూడా కొలువు తీరి ఉండగా ఆ యజ్ఞంలో బ్రహ్మదేవుడు, విష్ణుమూర్తి, ఇంద్రాది దేవతలు అందరి సమక్షంలోనూ కూడా ఆ యజ్ఞాన్ని ధ్వంసం చేసింది నీవు తప్పితే ఇంకెవరన్నా అటువంటి పని చేసిన వాడు ఉన్నాడుటయ్యా? పరుడొక్కరుండు యజ్ఞభంగంబు చేసెనే నిగమాంత సంవేద్య నీవు దక్క. వేద వేద్యుడవై ఉండి యజ్ఞాన్ని భంగం చేశావయ్యా నువ్వు. నీలాంటి వాడి ఇంకెవడైనా ఉన్నాడా? నెత్తిపై నిల్లాలి నిల్పంగజాలెనే ఇతరుండు పరమేశ నీవు దక్క. ఎంత ప్రేమ ఉన్నప్పటికీ కూడా భార్యని నెత్తి మీద పెట్టుకుని తిరిగేవాడెవడైనా ఉన్నాడా? అది కూడా నీవే చేశావయ్యా. నీ చేస్తున్నటువంటి చేష్టలన్నీ చూస్తుంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. దయను వీడి సజీవ దహనంబు చేసెనే నిజముగా అన్యుండు నీవు దక్క. ఆ మన్మధుడేం చేశాడయ్యా? నీకేమన్యాయం చేశాడు? 2 పూలు వేశాడు నీ మీద, అంతే కదా. పువ్వులు వేసినటువంటి వాణ్ణి ఎవడైనా సజీవ దహనం చేస్తాడా? ఆ పని నువ్వొక్కడివే చేశావు ఈ లోకంలో.
ఓ స్వామి సకలంబు మడియింపజాలనే ఇతరుండు నిక్కంబుగా నొక్క నీవు దక్క. సకల చరాచర సృష్టిని కూడా నాశనం చేసేటువంటి వాడు ఎవడైనా ఇంకొక్కడున్నాడా? ఆ పని కూడా నువ్వే చేస్తున్నావయ్యా. ప్రళయకాలంలో నీవు ఈ సకల చరాచర సృష్టిని నాశనం చేస్తున్నావు. ఇన్ని చేసి కూడా చేతలన్నీయు ఇటులుండా. చేతలన్నీ చూస్తుంటేనేమో అన్నీ అశుభాలు, కానీ నీ పేరేమిటి? శివుడనంగ యశమునే గతిగొంటివో. చాలా శుభకరుడు, శుభప్రదుడు అనేటువంటి పేరు, శుభాలు చేసేవాడని పేరు. నువ్వు చేసిన పనులన్నీ చూస్తేనేమో అన్నీ అశుభాలు. పువ్వు వేసినటువంటి వాడిని సజీవదహనం చేశావు. బ్రహ్మ విష్ణు ఇంద్రాదులు కొలువు తీరినటువంటి యజ్ఞాన్ని భగ్నం చేశావు. భార్యని నెత్తిపై నెట్టుకుని అందరూ ఆశ్చర్యపడేలాగా తిరుగుతున్నావు. చాలా వింతగా కనిపిస్తున్నావు. సర్వ సృష్టిని కూడా నాశనం చేస్తున్నావు. ఓ పరమేశ్వర, ఇన్ని పాడు పనులు చేస్తూ కూడా శివుడు మంగళప్రదుడు, అందరికీ శుభాలు కలిగిస్తాడు అనేటువంటి కీర్తిని ఎలా పొందావయ్యా నువ్వు ఓ స్వామి అంటూ ఆ పరమేశ్వరుణ్ణి చమత్కారముగా నిలదీస్తూ నిందిస్తూ చక్కని పద్యరచన చేసి గొప్ప శతకాన్ని మనకు అందించిన ఓరుగంటి వెంకట నరసింహం గారి భీమేశ్వర శతకంలోని మరి ఒక పద్యం గురించి రేపు ఉదయం తెలుసుకుందాం. ఓం నమః శివాయ. అదివో అల్లదివో శ్రీహరివాసము, 10,000 శేషుల పడగలమయము. అదివో అల్లదివో శ్రీహరివాసము, 10,000 శేషుల పడగలమయము. శ్రీ శేషశైల సునికేతన దివ్యమూర్తే, నారాయణాచ్యుత హరే నలినాయతాక్ష, లీలాకటాక్ష పరిరక్షిత సర్వలోక, శ్రీ వెంకటేశ మమ దేహి కరావలంబం. శ్రీ వెంకటేశ మమ దేహి కరావలంబం. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీ వెంకటేశాయ నమః. భగవన్నామము మంత్రము విద్య అనే భావంతో, విద్యకు తెలుగు మాట చదువు గనక మంత్రము చదువు అని తెలియజేస్తూ, చదివి బతుకరు సర్వజనులు మీరు అనే కీర్తనలో ఎవరెవరు ఈ చదువును చదివారో అనగా భగవన్ మంత్రాన్ని ఉపాసన చేసి సర్వ విద్యలను అధ్యయనం చేసి విద్యల సారమైన పరమార్థం ఏదైతే గ్రహించారో అది. అలాగే విద్యలలో ఏదయ్యా గొప్ప విద్య అంటే పరమాత్మ గీతలో చెప్తున్నాడు, అధ్యాత్మ విద్య విద్యానం. విద్యలు ఎన్నున్నప్పటికీ గొప్ప విద్య అధ్యాత్మ విద్యయే అనగా బ్రహ్మ విద్యయే. అదే చదువులలో మర్మమెల్ల చదివితి తండ్రి అని ప్రహ్లాదుడు చెప్పినటువంటి మాట. బ్రహ్మ విద్య అంటే బ్రహ్మము గురించి తెలియజేస్తున్నది అని. ఆ విద్యయే సార్థకం. మిగిలిన విద్యలన్నీ ఈ శరీరంతో పాటే పోతాయి. కానీ జీవుడు పరమపదాన్ని, పరతత్వాన్ని, సత్యాన్ని పొందాలి అంటే సహకరించే విద్య బ్రహ్మ విద్య మాత్రమే. అటువంటి ఆ బ్రహ్మ విద్య ఏదైతే ఉన్నదో అదే నారాయణ విద్య. ఆ బ్రహ్మ విద్య పొందడానికి కావలసిన చిత్తశుద్ధినిస్తున్నది, సద్గతుల్ని కలిగిస్తున్నది ఆ భగవన్ నామ విద్య. అందుకు ఆ నామ విద్యకు మించిన విద్య లేదు అని చెప్తూ, పైగా నామ విద్య అని చెప్పడంలో ఉద్దేశం ఏమిటి? కేవలం నామం తలంచుకున్నా నామం పలికినా ఒక ఫలితం ఉంటుంది, అందులో సందేహం లేదు. అజామిలుడు నారాయణ భావం లేకపోయినా నారాయణ నామం అనడం వల్ల అతనికి ఒక సద్గతి వచ్చింది. ఏమిటా సద్గతి వచ్చింది? అతడికి ఒక్కసారి మనస్సులో ఒక పరివర్తన కలిగింది. అంతవరకు చెడు మార్గంలో వెళ్ళినటువంటి వాడు నారాయణ నామస్మరణ వల్ల ఒక్కసారిగా పరివర్తన పొందాడు, సన్మార్గం వైపు వెళ్ళాడు, సాధన చేశాడు, క్రమంగా చిత్తశుద్ధిని జ్ఞానాన్ని పొంది మోక్షం పొందాడు. అలాంటి పరివర్తన కలిగించింది నామస్మరణ. ఎప్పుడు? అర్థం తెలియకపోయినా, మనసులో భావం లేకపోయినా కేవలం ఉచ్చరించడం వల్ల అటువంటి సద్గతి కలిగింది. అది ఎప్పుడు చదువు ఎప్పుడు అవుతున్నది అంటే అర్థం తెలియాలి, పరమార్థం తెలియాలి, భావన చేయగలగాలి, మననం చేయగలగాలి. అది నామ విద్య అంటే. భగవంతుడు ఒక నామాన్ని తీసుకుని దాని అర్థం ఏమిటి, దాని ప్రయోజనం ఏమిటి, ఇందులో ఏం చెప్తున్నారు, ఇవన్నీ కూడా మననం చేస్తూ విచారణ చేస్తూ ఆ నామాన్ని అంటే అప్పుడు చదువు అవుతున్నది. నామం ఎప్పుడు చదువుతుందంటే ఇది. అందుకే మంత్రము కానీ నామము కానీ అర్థ మననం వల్ల, అర్థస్ఫూర్తి వల్ల, చింతన వల్ల అది విద్యగా మారుతుంది.
అది నామ విద్య అంటే. కేవలం పలుకుతూ పాడుకుంటూ పోతూ ఉంటే పాప సంహరణం జరుగుతుంది, ఎప్పటికైనా పరివర్తన కలిగిస్తుంది. అందుకు నామస్మరణలో కూడా 2 స్థాయి భేదాలు ఉన్నాయి. ఒకటి సాధారణ స్థాయి, ఇంకొకటి విచారణ స్థాయి. ఆ విచారణ స్థాయికి సంబంధించిన నామ విద్యని చదువు అని చెప్పాలి. అందుకు ఇక్కడ ఆ చదువుని చెప్తున్నాడు అన్నమాచారి. ఇక్కడ జతనమై ప్రహ్లాదుడు చదివినట్టి చదువు గతిగా నారాయణ అష్టాక్షరమిదియే. ఇక్కడ గతిగా అని చెప్పేటప్పుడు తరించడానికి గతి ఇదే ఆధారము అని చెప్పడం ఇందులో ఉన్న భావం. చలపట్టి దేవతలు చదివినట్టి చదువు, వెలయ విప్రులు చదివేటి చదువు, పలుమారు శ్రీ వెంకటపతి నామమై భువి కలుగు నారాయణ అష్టాక్షరమిదియే. చలపట్టి దేవతలు, చలపట్టి అంటే ఇక్కడ పట్టుదలతో అని అర్థం తీసుకోవాలి. వారు పట్టుదలతో దేవతలు చదువుతారు. ఎందుకంటే దేవతలు కూడా నిరంతరం భగవత్స్మరణ చేసుకుంటారు. వారి స్థితి వారికి సరిగ్గా ఉండాలంటే భగవంతుడి గతి. అందుకే దేవతలు ఎల్లవేళలా నారాయణను ఆశ్రయించుకుని ఉంటారు. అందుకు వారికి తెలిసిన చదువు ఏమిటంటే ఆ నారాయణ నామ విద్యయే. విప్రులు చదివేటి చదువు, విప్రులు అంటే విశేష ప్రజ్ఞ కలిగిన వారు అని అర్థం. ఇంద్రియాలకు అతీతమైన ప్రజ్ఞ ఏది ఉందో అది విశేష ప్రజ్ఞ. సామాన్య ప్రజ్ఞ అంటే అందరికీ ఉంటుంది. సామాన్య ప్రజ్ఞ నిప్పు వేడిగా ఉంటుంది, నీరు చల్లగా ఉంటుంది, సూర్యుడు మండిపోతూ ఉంటాడు. ఇవన్నీ సామాన్య ప్రజ్ఞ, అందరికీ తెలిసినవే. అవి విశేష ప్రజ్ఞ అంటే ఇంద్రియాలతో ఎవరూ తెలుసుకోలేనిది. కనుకనే ఇంద్రియాదులకు అతీతమైన పరతత్వాన్ని గ్రహించగలిగే ప్రజ్ఞ ఎవరికుందో వారికి విశేష ప్రజ్ఞ కలవారంటారు. వారిని విప్రాహ అని అంటారు. ఏకం సత్ విప్రా బహుధా వదంతి అని చెప్పినట్లుగా ఆ విశేష ప్రజ్ఞ కలిగిన వారు చదువుతారు. ఇక్కడ అంటే నారాయణ విద్యని విశేష ప్రజ్ఞ కలవారు ఎంతో ప్రీతితో చదువుతారు. ఆ ప్రీతితో చదవని వారికి విశేష ప్రజ్ఞ లేదు అని అర్థం. తెలివైన వారు తెలుసుకునే తెలివే విష్ణునామము. అందుకు వెలయ విప్రులు చదివేటి చదువు, పలుమారు శ్రీ వెంకటపతి నామమై భువి కలుగు నారాయణ అష్టాక్షరమిది. పలుమారు అని చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే మంత్రము నిరంతర మననశీలం అవుతుంటుంది. ఏదో ఒక్కసారి అనడంతో ఆగిపోదు, అది నిరంతరాయంగా వెళుతూ ఉంటుంది. అందుకే పలుమారు అని చెప్పడంలో ఇది ఉద్దేశం. పైగా వెంకటపతి నామమై అష్టాక్షరి విద్య అది వెంకటపతి యొక్క స్వరూపమే. ఎందుకంటే వెంకటేశ అష్టాక్షరి ఉంది, నారాయణ అష్టాక్షరి ఉన్నది, 2 అష్టాక్షరులే. ఇలా మనం భావన చేసినట్లయితే వెంకటేశ్వర నామమే అష్టాక్షరి విద్య అని చెప్పడంలో అష్టాక్షరి మంత్రము వెంకటపతిని సూచిస్తున్నదే. అష్టాక్షరి వేద్యుడైన నారాయణ బ్రహ్మము వెంకటపతి అని చెప్పడం ఇందులో ఉన్నటువంటి ఉద్దేశం. పలుమారు శ్రీ వెంకటపతి నామమై భువి కలుగు నారాయణ అష్టాక్షరమిదియే. భువి కలుగు అని చెప్పడంలో దేవతలు విప్రులు చదువుతుంటారు అంటే వాళ్ళ ప్రజ్ఞ వేరు, దేవతల స్థాయి వేరు, ఋషుల స్థాయి వేరు. వాళ్ళకు అందిన విద్య మన భాగ్యం కొద్దీ భూమి యందు మనకే లభిస్తున్నది అని చెప్పడమే భువి కలుగు అని చెప్పడంలో సులభంగా లభించిన విద్య ఇది అని. అటువంటి విద్య చదివి బ్రతకమని బోధించాడు అన్నమయ్య. నామ విద్య చదువు అని చెప్తున్నటువంటి అన్నమాచార్య ఇప్పుడు భగవద్విద్య గురించి చెప్తున్నటువంటి ఒక కీర్తన ఈ సందర్భంలో స్ఫురించుకుని మళ్ళీ నామమహిమలోకి ప్రవేశిద్దాం. విద్యలు ఎన్నో రకాలు ఉంటాయి. అన్నిట్లోనూ అధ్యాత్మ విద్య అని చెప్పుకున్నాం. అంటే బ్రహ్మ విద్య, భగవంతునికి సంబంధించిన విద్య. ఈ విద్యలో భక్తి, ఉపాసన మొదలైన వాటితో ఒక భాగము, రెండవది కేవల పరతత్వ విచారణ చేసేటువంటి ఉపనిషద్ విద్య మరొక భాగము. 2 భాగములుగా ఉంటుంది బ్రహ్మ విద్య. అందుకు ఉపాసనారూపమైన విద్య, ఉపనిషద్ రూపమైన విద్య 2 కలిపినే మనం బ్రహ్మ విద్య అని చెప్పాలి. మొదటిది సగుణ బ్రహ్మ విద్య, రెండవది నిర్గుణ బ్రహ్మ విద్య. ఉపనిషత్తు నిజానికి రెండింటినీ చెప్తున్నది. అలాంటి సగుణ నిర్గుణ బ్రహ్మ విద్య ఏదైతే ఉన్నదో అది తెలుసుకోవడమే జీవితానికి సార్థకత. అది తెలియనంత వరకు బతుకు తెరువుకు పనికొచ్చే ఏవో చదువులు నేర్చుకుని అందులోనే ఏదో గొప్పవాళ్ళం అనుకుని ఒకరికొకరు సన్మానాలు చేసుకుంటూ గడపడం అన్నదే అదంతా అవివేకం అంటాడు అన్నమయ్య. పైగా అటువంటి పరమార్థ స్పృహ కలిగిన విద్యలు చిన్నప్పటి నుంచి నేర్చుకుంటే వాడు తను నేర్చుకున్న లౌకిక విద్యలతో ప్రపంచానికి మేలు చేయడానికి చూస్తాడు. ఇప్పుడు స్వార్థము, హింస, పరస్పర వైషమ్యాలు పెరిగిపోతున్న కాలంలో ఆ ధార్మిక పరమార్థ విద్యలు ఇప్పుడు కావాల్సినవి. అటువంటి ధార్మిక పరమార్థ విద్యలు చదివే చదువు, ఆ చదువులే ఆ ప్రాచీన కాలం ఋషులు చదివినవి. కానీ కలియుగపు చదువులన్నీ కూడా అటువంటి చదువుని దూరం చేసే పనికిమాలిన చదువులు అనే విషయం ఆనాడు అన్నమయ్య చెప్పాడు. ఇది మనం గమనించితే ఆశ్చర్యచకితులమవుతాం. నాటికి నాడే నా చదువు, మాటలాడుచును మరచేటి చదువు, నాటికి నాడే నా చదువు, మాటలాడుచును మరచేటి చదువు. ఇది చాలా చక్కటి విశేషాన్ని ఇక్కడ చూపిస్తున్నాడు. ఒకటి, నాటికి నాడే నా చదువు, ఎప్పటికప్పుడే ఈ చదువు. ఇప్పుడు చదువుతున్న లౌకిక చదువులన్నీ ఎప్పటికప్పుడే చదువులని,
పైగా మాటలాడుచును మరచేట చదువు. మాట్లాడుతూ ఉంటేనే మర్చిపోతా అంటే ఈ విద్యలు. అంటే అర్థం ఏంటి? అంత గుర్తుంచుకోవలసినవి కావు. ఒక ప్రయోజనం దాటిన తర్వాత ఆ చదువు అయిపోతుంది. ఇది ఒక అర్థం. నాటికి నాడే నా చదువు అంటే ఆ ప్రాచీన కాలపు ఆ చదువు ఏదైతే ఉన్నదో అది మాటలాడుచును మరచేట చదువు. దీనిలో అర్థం ఏంటంటే మాటలతో ఆ చదువును చెప్పుకుంటూ క్రమంగా ఆ మాటలను కూడా మరిచిపోయే పరమార్థాన్ని పొందించేటట్టు చేసేది చదువు. అంటే యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహ యన్ మనసా నమునతే అని ఉపనిషత్తు చెప్పినట్టుగా మాటకి మనసుకి అందని పరతత్వం ఒకటి ఉంది. దాని గురించి మాటలతో చెప్తూ క్రమంగా మాటలను విడిచిపెట్టి ఆ స్థితికి తీసుకువెళ్ళేటువంటి విద్య బ్రహ్మ విద్య అని ఇంకొక అర్థం ఉన్నది. కనుక రెండు అర్థాలు తీసుకోవాలి. లౌకిక విద్యల పరంగా చెప్తే ఎప్పటికప్పుడే తప్ప ఎప్పటికప్పుడు చెప్పబడుతూ ఎప్పటికప్పుడు మరిచిపోబడుతున్న చదువే ఈ చదువు అని చెప్పడం లౌకిక విద్య పరంగా. మాటలకు కూడా అతీతమైన విద్య ఏదైతే ఉన్నదో దాన్ని పొందించే చదువు బ్రహ్మ విద్య అని చెప్పడం ఒక విషయం. ఇలా రెండు రకాల అర్థాలు పల్లవిలో చూపిస్తున్నాడు. ఎనయ నీతని ఎరుగటకేపో వెనకవారు చదివిన చదువు మనసున నీతని మరచుటకేపో పనివడి ఇప్పటి ప్రౌఢల చదువు. ఈ చరణంలో చెప్తున్నాడు. వెనకవారంటే ప్రాచీనులైన మహాత్ములు చదివిన చదువు ఎందుకు చదివారంటే ఈతని ఎరుగుటకు అంటే పరమాత్మను తెలుసుకోవడానికై ప్రాచీనులు చదివారు. మరి ఇప్పుడు ఎందుకు చదువుతున్నారు? ఆయన మర్చిపోవడం కోసం చదువుతున్నారు అన్నాడు. అంత గొప్ప విషయం చెప్పాడు ఇక్కడ. అంటే భగవంతుణ్ణి గుర్తు చేసే చదువే చదువు, ఆయన్ని మరపించే చదువు కాదు. కానీ ఇప్పుడు చదువులు ఎలా ఉన్నాయట? మనసుని ఈతని మరచటకేపో పనివడి ఇప్పటి ప్రౌఢల చదువు. ఇప్పుడు చదువులు భగవంతుడిని మరిపిస్తున్నాయి. అంటే అర్థం ఏంటి? భగవంతుడు అనేవాడు ఒకడు లేడు, ఇహలోక సుఖాలే గొప్పవి, వాటిని సంపాదించడం కోసం ఎటువంటి ఉపాయాలు పన్నాలి, ఏ విధంగా బతకాలి అని లౌకిక సుఖ సంపాదనని మాత్రమే నేర్పే విద్యలైపోయాయి. అంతేగాని పరమార్థ విషయాలు నేర్పించట్లేదు. అది ఇప్పటి చదువులు అన్నాడు. ఇక్కడ ప్రౌఢల చదువు అని డెప్పు మాట వేశాడు. ఇది ప్రౌఢల చదువు అంటే అర్థం ఏంటంటే పెద్ద తెలివైన వాళ్ళు అనుకునే వాళ్ళు ఈ చదువులు చదువుతున్నారు. అంటే తెలివి అనుకుంటున్నారే కానీ నిజమైన తెలివి కాదు. అందుకు పనివడి ఇప్పటి ప్రౌఢల చదువు. తెలిసి ఇతనినే తెలియుటకేపో తొలుత కృతయుగాదుల చదువు. ఆ పరమాత్మను తెలియడం కోసమే, అంటే బ్రహ్మమును తెలియజేసేదే బ్రహ్మ విద్య. ఆ బ్రహ్మమును ఆ పరమాత్మను తెలుసుకొనడం కోసమే కృతయుగాదులు చదువులు జరిగాయి. కానీ ఇప్పుడు కలిగిన ఈతని కాదననేపో కలియుగంబులో కలిగిన చదువు అన్నాడు. కృతయుగపు చదువు పరమాత్మని తెలియజేసే చదువు, కలియుగపు చదువు పరమాత్మ లేడని చెప్పడం కోసం, పరమాత్మని తిరస్కరించడం కోసం పనికొస్తున్నాయి. అందుకే పైన ఇప్పుడు చదువులు చదివి వెంటనే భగవంతుణ్ణి, పరమార్థాన్ని, సంప్రదాయాన్ని నిరసించేటువంటి వాళ్ళు చాలామంది తయారయ్యారు. వాళ్ళకి ఆనాడే అన్నమయ్యేలా చెప్పాడంటే ఆశ్చర్యం కలుగుతుంది మనకి. కలిగిన ఈతని కాదననేపో, కలిగిన ఈతని అంటే ఉన్నవాడినే లేడని చెప్పేటువంటి చదువులైపోయి. ఇప్పుడు భగవంతుడు తప్ప ఏమున్నది విశ్వంలో? ఆయనే ఉన్నాడు. ఆ ఉన్నవాడిని లేడని చెప్పడం కోసం పనికొస్తున్నాయి ఆధునిక విద్యలు అని ఆనాడే చెప్పిన అన్నమయ్య యొక్క భవిష్యత్ దర్శనానికి నమస్కరిస్తూ సర్వం శ్రీనివాసార్పణం. ఓం ఆంజనేయాయ నమః. ఓం ఆంజనేయాయ నమః. ఓం నమో హనుమతే నమః. హనుమత్ సదృశం దైవం నాస్తి నాస్తి భూతలే తం పూజయంతి సతతం బ్రహ్మగౌరీ మహేశ్వరాః. బ్రహ్మగౌరీ మహేశ్వరాః. హనుమంతుడితో సమానమైన దైవం ఈ భూమి మీద లేడు అని చెప్తున్నది. బ్రహ్మ, పార్వతీ, పరమేశ్వరాది దేవతలు ఎల్లప్పుడూ హనుమంతుడినే పూజిస్తున్నారని రుంద్రగ్రీవుడనేటువంటి వానరుడు చెప్పాడు. ఔరదేవతా చిత్తనధరయి హనుమత సేవ సర్వ సుఖకరయి అని హనుమాన్ చాలీసా చెప్తుంది అనుకున్నాం కదా. ఇతర దేవతలను ఎవరిని కూడా స్మరించకపోయినా హనుమంతుడిని స్మరిస్తే చాలు, ఆయన సర్వసుఖాలను కలిగిస్తాడని దాని అర్థం. దేవతలు కానీ, దైవాంశంతో సంభవించినటువంటి అవతారాలు కానీ ఏవీ ఈ భూమి మీద లేవు. రామకృష్ణాది అవతారాలు కూడా అన్నీ కూడా
తమ తమ పనులను పూర్తి చేసుకొని తిరిగి తమ లోకాలకు వెళ్ళిపోయాను. కానీ హనుమంతుడు ఒక్కడే భూమి మీద ఇప్పటికీ ఉన్నాడని చెప్పారు. ఆయన ఎప్పటికీ రామాజ్ఞతో గంధమాదనంలో ఉంటూ అక్కడే ఉంటూ ధ్యానం చేస్తూ రామనామాన్ని స్మరిస్తూ ఉంటాడు. ఎవరు ఓం నమో హనుమతే నమః అని ఎవరు అంటున్నారో, లేక ఎక్కడ రామనామ కీర్తన జరుగుతున్నదో, ఎక్కడ రామకోటి రాస్తున్నారో అక్కడంతా హనుమంతుడు ఉంటాడు. అదే భూలోకానికి రక్ష. అందుకనే భవిష్యత్ బ్రహ్మ అంటే భూలోకంలో ఇప్పటికీ మనకు ఆయన రక్ష చేస్తున్నాడు. ఆ రక్షతోనే, ఆ పూర్ణమైనటువంటి రక్షణతోనే మనమంతా బతుకుతున్నాం. హనుమంతుడే భూమికి క్షేత్రపాలకుడు అని చెప్పారు. అందువలనే దేవతలు సైతం భూమికి దిగినప్పుడు హనుమంతుడి కన్నా గొప్ప దైవం లేడని భావించి ఆయనను అందరూ గౌరవించి పూజిస్తూ ఉంటారు. మనం ఒకసారి చెప్పుకున్నాం కదా, రాముడు ఆ బ్రహ్మలోకం నుంచి ఉంగరం తీసుకొచ్చినప్పుడు హనుమంతుడిని భవిష్యత్ బ్రహ్మగా ఉంటామని కూడా అనుకున్నామని చెప్పుకున్నాం కదా. అట్లా హనుమంతుడు శివాంశంతో పుట్టినవాడు కదా, మరి శివుడి పూజలను ఆయన స్వీకరించవచ్చా అనేటువంటి అనుమానం కలుగుతుంది కదా మనకు. ఇక్కడ మనం తెలుసుకోవలసింది ఏమిటంటే, దేవతల్లో నేను, నాది, నువ్వు, నీది అనేటువంటి భేదం ఉండదు. మనుషులకు మాత్రమే ఉండేది. వారు ఎల్లప్పుడూ బ్రహ్మభావనతోనే ఉంటారు. అందుకే వారు దేవతలయ్యారని చెప్పారు. ఆ స్థితిలో హనుమంతుడు బ్రహ్మను పూజించిన, బ్రహ్మ మహేశ్వరాదులు హనుమంతుడిని పూజించినా కూడా ఒకటే. వాళ్ళందరూ చేరి హనుమంతుడిని పూజించిన, హనుమంతుడు వాళ్ళందరినీ పూజించిన అందరూ ఒక్కటే తెలుస్తున్నది మనకు. అక్కడ పూజ ముఖ్యం కాదు, భావన ముఖ్యం. ఇక్కడ ఎవరిని పూజించారనేది కాదు, అక్కడ భావన ముఖ్యం. అందరూ ఒకే భావనలో ఉన్నారు కాబట్టి ఇక్కడ పూజ ఏంటి, ప్రసాదం తీసుకునేవాళ్ళు ఎవరు, మంగళారతి చేసేవాళ్ళు ఎవరు, మంగళారతి చేయించుకునేవాళ్ళు ఎవరు, మంగళారతి కళ్ళకు అద్దుకునేవాడెవడు అనేటువంటి విచారాన్ని ఇప్పుడు ఇక్కడ అభిషేకం చేసేవారెవరు, అభిషేకం చేయించుకునేవారెవరు, అభిషేకం తీర్థం తీసుకునేవాళ్ళెవరు, ఇదంతా భావన అంతా ఒకటే. వాళ్ళ కర్మానుసారంగా అట్లా కనపడుతున్నారు తప్పితే అందరూ ఒకటే, అంతా ఒకే భావం. ఆ భావనను గురించి ఈ శ్లోకంలో గృంధ్రగ్రీవుడు చెప్పాడు అని చెప్పారు. హనుమంతుడు కూడా రాముడితో ఆత్మబుద్ధ్యాత్వమేవాహం, ఆత్మబుద్ధ్యాత్వమేవాహం, ఓ రామచంద్ర, ఆత్మబుద్ధితో చూసినట్లయితే నేనే నువ్వు, నువ్వే నేను, నాకు ఎటువంటి భేదము కనిపించడం లేదు అన్నాడు. పూర్ణమైన అద్వైత స్థితిని అనుగ్రహించేవాడే ఆంజనేయ స్వామి. కానీ ఆయన భావన విశిష్టాద్వైతంగా ఉంటుంది. చాలా విచిత్రం చూడండి. 3 యొక్క భావాలు ఇక్కడ ఉన్నాయి. ఆ భావనలు 3 కూడా ద్వైతము, అద్వైతము, విశిష్టాద్వైతము. ఆయన భావన విశిష్టాద్వైతంగా ఉంటుంది. అసలు ఆయన కథంతా మనం విన్నప్పుడు ద్వైత భావంతో ఉంటుంది. ఆయన పూజించేటప్పుడు ఆయనలో పూర్ణమైనటువంటి నామాన్ని లేక ఆయన ఉపాసన చేసేటప్పుడు ద్వైత భావం, నేను నువ్వు అనేటువంటి భావన కూడా లేకుండా పోతుంది. ఇక్కడ అద్వైత, ద్వైత, విశిష్టాద్వైత 3 భావనలు కూడా హనుమంతుడిని పూజించేటప్పుడు, హనుమద్ ఉపాసన చేసేటప్పుడు 3 కలుగుతూ ఉంటాయి. ఒకటే అనటానికే వీలు లేనటువంటిది. అటువంటి హనుమద్ ఉపాసన, హనుమత్ నామం ఎంత వరకు చెప్పుకున్నప్పటికి కూడా అది చాలదు అని చెప్తారు. ఆయన విశిష్ట అద్వైత, ద్వైత భావం అంటే కొనాకు ఆయన అనుగ్రహించేటువంటి ఫలం మాత్రం అద్వైత ఫలం అనేది మాత్రం జ్ఞాపకం పెట్టుకుందాం. ఓం నమో హనుమతే నమః.